వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వీడియో చేస్తున్నాము. అది ఇంటి ముందు చెట్టు ఉండొచ్చా, దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా? ఈ ప్రశ్న మన వాళ్ళు వేశారు. దానికి సమాధానంగా ఈరోజు మనం మాట్లాడుతున్నాము. అయితే ఇంటి ముందు చెట్లు ఉండొచ్చా అంటే, ఇంటి ముందు చెట్లు ఉండడం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ద్వారానికి ఎదురుగా ఉండడం. రెండవది, ద్వారం పక్కల్లో ఉండడం. ఇవి రెండు రకాలుగా ఉన్నప్పుడు, ద్వారానికి ఎదురుగా ఉన్న వృక్షం వల్ల, చెట్టు వల్ల ఆ గృహానికి వృక్షవేధ అనేటువంటి ఒక ఆపద సంభవిస్తుంది. దానివల్ల ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి వాస్తుపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, పిల్లలు ఎదుగుదల లేకపోవడం, పిల్లలు మనం అనుకున్నట్టుగా మన దారికి రాకపోవడం, స్పర్ధలు ఏర్పడడం, రకరకాలుగా నష్టం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో అందులో ఏదైనా ఒక రకం రావచ్చు, లేదా అన్ని రకాల నష్టాలు కూడా సంభవించవచ్చు. అది వృక్షవేధ వల్ల. వృక్షవేధ అంటే మన ద్వారానికి ఎదురుగా ఉండడాన్ని వృక్షవేధ అంటారు. అయితే కొన్ని చోట్ల ద్వారానికి ఎదురుగా కాకుండా ఇలా పక్కన వృక్షాలు ఉంటాయి, ఇంటికి దగ్గరలో వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలు కూడా ఇంటికి అవి ఉండడం మంచిదా చెడ్డదా అని మనం ఆలోచిస్తే, వాస్తుపరంగా కానీ శాస్త్రీయపరంగా సైంటిఫిక్గా కానీ మనకు వాటి వల్ల లాభాల నష్టాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మసులుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ముందు వృక్షం ఉంది, ఇది మీరు చూస్తున్నారు. ఇలాంటి వృక్షాలు ఈ విధంగా మనకు ద్వారానికి ఎదురుగా ఉంటేనేమో వృక్షవేధ అనేటువంటి సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకున్నాం కదా. అలా కాకుండా ద్వారానికి ఎదురుగా కాకుండా పక్క వెంబడి ఉన్నట్టయితే ఆ వృక్షాలు మన ఇంటి యొక్క పునాదికి ఎంత దూరంలో ఉన్నాయి అనే అంశాన్ని మనం ఆలోచించాలి. అయితే ఇంటి ఆవరణలో ఉండేటువంటి వృక్షాలు వేప చెట్టు, మామిడి చెట్టు, అలాగే చింత చెట్టు, గుబ్బ చెట్టు, ఇలా పెద్దగా వచ్చే వృక్షాలు ఏవైనా సరే, దీసిన చెట్టు, నిద్రగన్నేరు, మహావృక్షాలు పెరిగి ఉంటాయి కదా, రావి చెట్టు, మర్రి చెట్టు లాంటివి మహావృక్షాలకు పెరిగిపోతాయి. చింత చెట్టు కూడా మామూలుగా పెరగదు, చాలా పెద్దగా పెరిగిపోతుంది. ఇటువంటి వృక్షాలు మన ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు అవి ఎంత దగ్గరలో ఉన్నవి, ఎంత దూరంలో ఉన్నవి అనే దాన్ని బట్టి మనకు సమస్యలు ఏర్పడతాయి. అవి ఎలా అంటే, ఏ వృక్షమైనా సరే ఇంటికి 40 అడుగుల దూరం తర్వాతే ఉండాలి. అది ఎందుకు ఉండాలి? 40 అడుగుల దూరం వృక్షం ఉంటే ఆ వృక్షం నుంచి వచ్చేటువంటి వేర్లు ఈ పునాదికి తాకడానికి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అదే ఆ వృక్షాలు ఇంటికి దగ్గరలో ఉన్నాయనుకోండి, ఆ వేర్లు వచ్చి పునాదికి తాకుతాయి. పునాదికి తాకడం వల్ల ఆ పునాది పగిలిపోతుంది, ఇల్లు డ్యామేజ్ అయిపోతుంది, తర్వాత ఇల్లంతా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వృక్షాలు అనేవన్నీ కూడా ఉదయం పూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి, రాత్రిపూట ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తాయి. అంటే మన ఇంటి ఆవరణలో కనుక అటువంటి వృక్షాలు ఉండి ఉంటే రాత్రిపూట అవి విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను మనం పీల్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చెట్లు అనేవి, వృక్షాలు అనేవి ఏవైనా సరే ఇంటికి దూరంగా ఉండడమే మంచిది. అది కూడా మనం అనుకున్నాం కదా, కనీసం 40 అడుగుల దూరంలో ఉండాలి.
అలా ఉండేట్లయితే ఆ వేర్ల నుంచి వచ్చే ఇబ్బంది కానీ, అది విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చే ఇబ్బంది కానీ కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే పాటించండి. ద్వారానికి ఎదురుగా ఎటువంటి వృక్షము లేకుండా ఉండేలా చేసుకోండి. అలాగే ఇంటికి దగ్గరలో 40 అడుగుల కన్నా లోపు ఎటువంటి వృక్షాన్ని నాటకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ సర్వే